హాయ్ అందరికీ కూడా వెల్ యెస్ ఫ్రెండ్స్. నా పేరు లక్ష్మీకాంతమ్మ ఫ్రమ్ తాడిపత్రి. నేను నేనొచ్చేసి 2018లో మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను. తర్వాత యొక్క ఆత్మజ్ఞానం గురించి కొంచెం సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను 2018లో రావడం జరిగింది. అంతకుముందు బాగా డిప్రెషన్‌లో ఉన్నా. చాలా చాలా డిప్రెషన్ అన్నమాట. సూసైడ్ దాకా ఎళ్ళడం జరిగిందన్నమాట. సూసైడ్స్ అంటే ఏంటి? ఏదో అజ్ఞానం అన్నమాట. నాకు నాకు నచ్చింది దొరకలేదు, దక్కలేదని ఒక భ్రమ. దాని ద్వారా మనం సూసైడ్ దాకా ఎళ్తాము. ఆ యొక్క జ్ఞానం గురించి పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ద్వారా మనం చాలా చాలా నేర్చుకుంటూ ఉన్నామనమాట. యెస్ ఫ్రెండ్స్. అంతకుముందు బాగా చిన్నప్పటి నుంచి బాగా బాగా చాలా బాగా ఎక్కువ పూజలు చేసేదాన్ని. దేవుడు లేకపోతే అయ్యో! అసలు లేదనుకునేదాన్ని. దేవుడు ఎక్కడుంటాడు? ఏంటి? ఇవన్నీ క్వెషన్స్ ఉంటుండే నా మనసులో అన్నమాట. దేవునితో మాట్లాడాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నాకు ఉండే. ఆహ్, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తారు? ఏంటి? ఇవన్నీ కూడా నేను ఈ పీఎంసీ ఆహ్, ఇక్కడికొచ్చిన తర్వాతనే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాతనే ఎంతో ఎంతో నాలెడ్జ్ అన్నమాట. అంతకుముందు ఏదో పూజలు చేసేవాళ్ళం. బాగా తినడం, పడుకోవడం, ఏదో వర్క్ ఉంటే చూసుకోవడం ఇవే ఉంటుంటదన్నమాట. మన మన బాల్యం అంతా కూడా. కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ ఉంటది. ఫ్యామిలీలో చూసుకోవడము అది వర్క్ ఉంటది. కానీ ఏంటి అసలైన జ్ఞానం? మనమంతా కూడా మాయలో పడిపోతాం. ఎవరు చెప్పలే మనకింతవరకు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మనం ఎందుకు పుడుతున్నాం? ఎందుకు మళ్ళీ మరణిస్తున్నాం? మళ్ళీ ఏంటి? ఈ మాయ ఏంటి? ఇవన్నీ గూడా మనకి ఈ పీఎస్‌సీ మూవ్‌మెంట్‌లోనే మనకు దొరికిందనమాట. ఆత్మజ్ఞానం గురించి. ఎవరు ఇంతవరకు మనకి చెప్పలేదు. పత్రి గారే దీని గురించి చెప్పడం జరిగిందనమాట. గౌతమ్ బుద్ధుడి నుంచి మనకు తీసుకొచ్చారనమాట ఇదంతా కూడా. అంతకుముందు గౌతమ బుద్ధుడికి కూడా ఇలాంటివన్నీ రైజ్ అయ్యాయి. ఏంటి అసలైన జ్ఞానం ఏంటి? ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు అనారోగ్య సమస్యలొస్తున్నాయి? ఏంటి? ఇవన్నీ కూడా తనకు కూడా రైజ్ అయ్యాయి. ఎన్నో సంవత్సరాలు కూర్చున్నాడు మెడిటేషన్‌లో. అయినా కూడా ఆన్సర్ రాలే. తర్వాత ఒక్క రోజు నైట్ ఎన్‌లైటన్‌మెంట్ అవ్వడం జరిగింది గౌతమ్ బుద్ధుడు. అలాగా మనం కూడా చేస్తూ చేస్తూ ఉంటే, ఆ ధ్యాన సాధన చేస్తూ ఉంటే, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉంటే, మనం కూడా ఏదో ఒక రోజు ఎన్‌లైటన్‌మెంట్ అవుతామనమాట. ఆల్రెడీ పీఎస్‌ఎంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎన్‌లైటన్‌మెంట్ మాస్టర్స్ అన్నమాట. పత్రిజీ ఎప్పుడో చెప్పేసారు. ఇదే లాస్ట్ జన్మ మనకని. ఎవరైతే పీఎస్‌ఎంలో ఉంటారో, ఈ యొక్క ధ్యాన సాధన చేస్తూ అందరికి ధ్యానాన్ని పంచుతూ ఉంటారో, ఇదే చివరి జన్మ అని కూడా పత్రి గారు చెప్పేసారు ఆల్రెడీ. ఇదే అన్నమాట. నేను 2018లో రావడం జరిగింది. అంతకుముందు చాలా డిప్రెషన్‌లో ఉన్నా. ఏంటి ఎందుకు, ఎందుకు ఇవన్నీ సమస్యలొస్తున్నాయి? ఏంటి అనేది నా యొక్క థింకింగ్ అసలు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం జరిగిందన్నమాట. లాస్ట్ నేను కోచింగ్ తీసుకుంటున్నప్పుడు 2018, 17 ఆ టైంలో కొంతమంది మాస్టర్స్ వచ్చారు. ధ్యానం అంటే ఇది. ఏదనుకుంటే అది జరుగుద్ది అని చెప్పారు. అరే! ఇదేదో చూద్దాం అనేసి దాన్ని వదిలేసాను. మర్చిపోయాను. ఒకసారి మాకు పత్రి గారొచ్చారు తాడిపత్రికి. అక్కడి నుంచి నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. పత్రి గారు ఆ రోజే రావడం, సెకండ్ ఇవ్వడం. ఆ రోజు నుంచి నేను ధ్యానం వదలలేదు. ఆ యొక్క డిప్రెషన్‌కి ఆ యొక్క ఎందుకు పుట్టానో నాకు అర్థమైపోయింది. ఆ యొక్క సెకండ్ చాలు పత్రి గారి సెకండ్. మనకన్నీ అన్నీ గుర్తుకొస్తాయన్నమాట. మన నరాలకి అది ఎనర్జీ పాకుతుంది. అందుకే పత్రి గారి సెకండ్ కోసం అందరూ పరిగెడతారు. ఆ యొక్క చూపు చాలు, ఆ యొక్క ప్రేమ చాలన్నమాట. దానికోసం మనం పరిగెడుతూ ఉంటాం. ఆహ్, యెస్ ఫ్రెండ్స్. ఇదా అన్నమాట. 2018 నుంచి నా ట్రావెలింగ్ జరుగుతూ ఉంది. ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట. ఇంత నవ్వు నా ఫేస్‌లో లేదు. ఎప్పుడు డిప్రెషన్ ఉంటుండే. ఎందుకు ఆహ్, హ్యాపీగా లేను. గోడకి పరిమితం అయిపోయింది నా జీవితం. ఎంకామ్ అయిపోయింది. సరైన జాబ్ లేదు. 10 ఇయర్స్ అప్పటికి నాకు 4, 5 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు. అరే! ఏమవుతుంది నా జీవితం? అన్నీ ఒక నెగెటివ్ థాట్స్ అన్నమాట నా లైఫ్‌లో. నెగెటివ్ థాట్స్ ఉంటుండే. అసలు బయటికెళ్ళాలంటే ఎవరేమనుకుంటారని ఒక భయం ఉంటుండే అసలు. ఇవన్నీ గూడా అయోమయం స్థితిలో ఉన్నా అన్నమాట. నా థింకింగ్‌ని నేనే మార్చుకోలేకపోయాను. ఎప్పుడైతే ఇక్కడికొచ్చానో ఈ పీఎంసీ ఇవన్నీ క్లాసెస్ మాస్టర్స్ ద్వారా వినడం, పీఎస్‌ఏ మూవ్‌మెంట్ ద్వారా చాలా చాలా రియలైజ్ అయిపోయానన్నమాట. ఇదే కదా నేను భూమిపై కోసం వచ్చింది. ఇదే కదా ఆత్మజ్ఞానం పంచాల్సిందనేసి హ్యాపీగా ఉన్నా అన్నమాట. ఈ నవ్వు ఆత్మజ్ఞానం ద్వారా వచ్చిందన్నమాట. ఇది ఆపదు. ఎన్ని సమస్యలొచ్చినా ఈ నవ్వు అనేది ఆగదన్నమాట. ఇదివరకు ఎప్పుడు ఏడుస్తుండే లక్ష్మీకాంత ఇప్పుడు నవ్వుతుందంటే దానికి కారణం ఆత్మజ్ఞానం తెలుసుకోవడమే అన్నమాట. ఈ ఆత్మజ్ఞానం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం అరే! లైఫ్ చాలా కష్టం. ఫ్యామిలీని చూసుకోవాలి. ఎంతో ఉంటది. ఇవి అవసరమా? మెడిటేషన్ చేయడం అవసరమా? కళ్ళు మూసుకోవడం అవసరమా? ఏ ఏదైతే అదవుతుంది అనుకుంటూ ఉంటామనమాట. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో అప్పుడే మనకు తెలుస్తుంది. భూమిపైకి ఎందుకొచ్చాం? అంతవరకు మనం పుడుతూనే ఉంటాం, మరణిస్తూనే ఉంటాం. మళ్ళీ పునరతి మరణం, పునర్జన్మం, పునరతి మరణం ఇలా అన్నమాట కాన్సెప్ట్స్. అలా పోతూనే ఉంటది మన మన ప్రణాళిక అన్నమాట. రకరకాల మనం ఈ కోరికలన్నీ పెట్టుకొని వస్తాం భూమిపైకి. మళ్ళీ అవి ఎక్స్‌పాండ్ అయిపోతూనే ఉంటాయి. రాకపోతే ఆహ్, మళ్ళీ ఏమవుతది? మళ్ళీ ఒక దుఃఖం స్టార్ట్ అవుతది. ఎప్పుడైతే ఇది ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో హ్యాపీగా అది వచ్చినా రాకపోయినా, వచ్చినా హ్యాపీనే, రాకపోయినా హ్యాపీనే. ఇంక మనకి కోరికలనేది అక్కడ ఉండవు. వచ్చినంత సాటిస్ఫాక్షన్ అవుతాం కదా! ఉన్నదాంతో హ్యాపీగా ఉంటాం కదా! ఇంక మనకెక్కడ కోరికలుంటాయి. ఇలా అన్నమాట. ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉంటే అదొక ఆనందం అన్నమాట. ఇలా, ఇలా తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. నాకు పీఎస్ఎంలో ముందు నచ్చిందేంటంటే, నాకు చిన్నప్పటి నుంచి శాకాహారిననమాట. ఇక్కడ చెప్పారు కొన్ని ఆహ్, నాకు నచ్చాయన్నమాట. పీఎస్ఎంలోకి రావడానికి కారణం ఇదే అన్నమాట. నన్ను బాగా లాగింది నా సోల్‌నన్నమాట. అంతకుముందు నాకు మూగజీవుల్ని చంపడము, వాటిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ నాకు నచ్చేది కాదు. ఇవి చెప్పారు పత్రికారు.
వెజిటేరియన్‌గా ఉండాలి. ఇవన్నీ నాకు గార్లిక్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఇవన్నీ నాకు నచ్చిన కాన్సెప్ట్స్ అన్నమాట. అందుకే నేను నా సోల్ ఇక్కడికి బాగా లాక్కొచ్చి పడింది. ఒక 41 డేస్ హ్మ్, చక్కగా మెడిటేషన్ చేశాను. మా మా దగ్గరే పిరమిడ్ సెంటర్ ఉంది. డైలీ నా ఏజ్ ఎంతుంది అన్ని నిమిషాలు. ఇంకా 10 మినిట్స్ ఎక్కువే అన్నమాట. చేసి నా యొక్క డిప్రెషన్‌ని నా మూలాల నుంచి అన్నీ తీసేసుకోగలిగా అన్నమాట. అసలు మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం, నేనెందుకు పుట్టానో తెలుసుకోవడం. ఇలా అన్నమాట. మాస్టర్స్‌తో కనెక్ట్ అయిపోయినప్పుడు ఒక వేరే వేరే డైమెన్షన్స్‌కెళ్ళడము అంతా మొత్తం నా ఎనర్జీ అంతా తెలిసిపోయిందనమాట. ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తది? నాకు కొన్ని కొన్ని తెలిస్తేనే నేను నమ్ముతా అనమాట. ఎవరిని ఏం చెప్పినా నమ్మను. పత్రి గారు చెప్పినా కూడా నేను నమ్మననమాట. అలాంటి కాన్సెప్ట్ అనమాట నాది. ఒక ప్రూఫ్ ఉండాలి. ఎందుకు చేయాలి మెడిటేషన్ అనేది ఆ యొక్క 41 డేస్‌లో నాకు అర్థమైపోయింది. ఇక్కడి నుంచి ఆ ఎనర్జీ తీసుకోవడము ఎంతో నేను కళ్ళు మూసుకున్నాను. ఎన్నో విజన్స్ నాకు స్టార్ట్ అయిపోవడము. థర్డ్ ఐ మాస్టర్స్ థర్డ్ ఐ ఓపెన్ అయిపోవడం. ఇవన్నీ చూసినప్పుడు ఓకే. దీంట్లో ఏదో ఉంది. పూజల కన్నా ఇది ఇంకా ఎక్కువుందని నేను తెలుసుకోగలిగాననమాట. అప్పుడు హ్యాపీగా నేను ఈ ధ్యానానికి ఈ మెడిటేషన్ యొక్క స్ప్రెడ్డింగ్ ఎక్కువైపోయింది నాకు. నేనే కాదు, మిగతా వాళ్ళకి కూడా చెప్పాలని ఒక తపనైతే నాకు కలిగిందనమాట. అలాగా నేను నా యొక్క 41 డేస్ జర్నీలో స్కూల్స్‌కెళ్ళి మెడిటేషన్ చెప్పాలనేది నాకు అనిపించిందనమాట. పిల్లలు సూసైడ్ చేసుకోవడము ఇలాగనమాట. ఎందుకు పిల్లలు చనిపోతున్నారు? ఆ యొక్క అజ్ఞానం వల్ల. ఎందుకు వాళ్ళు అంటే ఎక్కువ కోరికలు పెట్టుకోవడం, నేనే ఫస్ట్ రావాలనుకోవడము, పేరెంట్స్ సపోర్టింగ్ లేకపోవడం, టీచర్స్ సపోర్టింగ్ లేకపోవడం, ఇవన్నీ వాళ్ళకి ఇదే అయిపోతుందనమాట. అందుకోసం వాళ్ళు సూసైడ్ చేసుకోవడమో, లేకపోతే ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట. ఇది అన్నమాట. అందుకోసం నేను ప్రతి స్కూలెళ్ళాను. 3 ఇయర్స్ నుంచి ఆ వర్క్ చేస్తున్నానన్నమాట. ఈ రోజుటికి నేను ఎన్నో వేల మందికి విద్యార్థులకి క్లాసెస్ చెప్పాను. ఈ రోజుకి చాలా చాలా మంది పిల్లలు చాలా అద్భుతంగా జీవిస్తున్నారన్నమాట. ఇది నా లైఫ్ జర్నీ ఇప్పటికి కంటిన్యూ సాగుతుంది. ఇప్పుడు పత్రిజీ పిరమిడ్ జగత్‌లో కూడా ఇవన్నీ కొంచెం హోస్టింగ్, జూమ్ క్లాసెస్ అవన్నీ చూసుకుంటున్నానన్నమాట. ఇది నా లైఫ్ జర్నీ ఇంతవరకు సాగుతుంది. ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే ఒక చిన్న సబ్జెక్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సెల్యులార్ మెమరీ గురించి మనం తెలుసుకుందాం. ఏంటి సెల్యులార్ మెమరీ? మనం అనుకుంటూ ఉంటాం ధ్యానం చేస్తున్నాం కదా! మనం యొక్క మైండ్‌ని రిఫ్రెష్ అవుతూ ఉంటుంది కదా! అన్నీ మర్చిపోతాం కదా! అని అనుకుంటూ ఉంటాం. కానీ అది అలా కాదు. 50 ఇయర్స్ నుంచి పరిశోధన చేసిన యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీ యొక్క మైండ్‌ని మీ యొక్క మైండ్‌లో మీరనుకుంటూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉన్నారు మీరు కార్యక్రమాలు. ధ్యానం చేస్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు, ఇంకా పరిసరాలు మారుస్తూ ఉంటారు సమస్యలని పోరాడలేక, లేకపోతే వ్యక్తుల్ని మారుస్తూ ఉంటారు. అది కాదు. మీ యొక్క లోపల ఆ యొక్క కణాల్ని, ఆ యొక్క లోపల నుంచి తీసేసుకోవాలని చెప్తున్నారు. ఆ యొక్క మెమోరీని. ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను నాకు ఈ పాత ఇన్సిడెంట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఏదో ఒక ఇన్సిడెంట్ అన్నమాట. అనుకోకుండా జరిగింది. అది నాకు తెలియదు అలా జరుగుతుందని కూడా తెలీదు. అది లోపలికి తీసేసుకున్నా. ఎవరో 5 ఇయర్స్ బ్యాక్ ఒక హస్బాండ్ బాడీ వెకేట్ చేయడమో, లేకపోతే పిల్లలు బాడీ వెకేట్ చేయడమో ఏదో మనం జరిగిందన్నమాట. అది తెలియదు కదా! బాడీ ఎలా అప్పటికప్పుడు జరిగిపోతాయి సన్నివేశాలు. యాక్సిడెంట్స్ గాని ఇవన్నీ అన్నమాట. ఇలా అన్నమాట. అవి మనం ఏమనుకుంటామంటే అది లోపలికి తీసేసుకుంటాం. వీళ్ళు లేకపోతే నేను జీవించలేను. ఆ! నేను వాళ్ళతో అటాచ్‌మెంట్ ఉంటది మనకి. ఆ మెమోరీ అనేది మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఒక 15 రోజులు పోతే, 20 రోజులు పోతే ఆ సంఘటన మర్చిపోయుంటాం అనుకుంటూ ఉంటామనమాట. ఇక్కడ అది కాదు సమస్య. అది తర్వాత మళ్ళీ మనకి గుర్తుకొస్తూ ఉంటుందనమాట. ఎలా గుర్తుకొస్తూ ఉంటుంది మనకు తెలియదు. ఆ వ్యక్తి మనకి గుర్తుకు రాలే. అసలు ఆ పర్సన్ మనకు కనిపియలే. కానీ ఒక్కొక్కసారి మన లోపల నుంచి అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అది గుర్తుకొస్తూ ఉంటుందనమాట. అది ఎలా గుర్తుకొస్తుందో మనకు తెలీదు. అది గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బందికి లోనవుతూ ఉంటాం. మనలో మనము కుంగిపోతూ ఉంటామనమాట. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అదంతా ఫీలింగనమాట. తర్వాత అయిపోతుంది. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దాంలే. తర్వాత ఇక్కడున్న ఇల్లు మారుదాం. ఇంట్లో పర్సన్ ఏదన్నా బాడీ వెకేట్ చేశారనుకో, కొద్ది రోజులు మనం అక్కడ లీవ్ అయిపోతాం. వేరే పరిసరాలు చూసుకుంటాం. వేరే కంట్రీ‌లకెళ్ళిపోతాం. అది కాదు. ఇక్కడ చేంజ్ చేయాల్సింది మన సెల్యులార్ మెమోరీ. ఆ యొక్క జ్ఞాపకాల్ని మనం తీసేసుకోవాలి లోపల నుంచనమాట. అంతవరకు అవి జ్ఞాపకం వస్తూనే ఉంటాయన్నమాట. అంతవరకు మనం ఏం చేస్తామంటే సరే వదిలేస్తాం ఇంతటితో. మన యొక్క సుప్త చేతన మనసు అంటాం వాటిని. సబ్‌కాన్షియస్ మైండ్ అంటూ ఉంటాం ఇంగ్లీష్‌లో. ఆ యొక్క అదంతా కూడా రిసీవింగ్ అనేది చేసుకొని ఉంటుంది. కానీ మనం సరే వదిలేసాం. తర్వాత ఒక 6 మంత్స్‌కో, మళ్ళా 10 ఇయర్స్‌కో మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే మనకు అనారోగ్య సమస్యలనేది అటాక్ అవుతూ ఉంటాయన్నమాట. మనం అనుకుంటూ ఉంటాం ఈ బాడీకి సంబంధించి అనారోగ్య సమస్యలు ఒక థైరాయిడ్ గాని, క్యాన్సర్ కానీ, ఒక డిప్రెషన్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువగా మందుకు అడిక్ట్ అడిక్ట్ అవ్వడం. దానికి మర్చిపోలేరనమాట. ఆ వ్యక్తి మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని మర్చిపోవడానికి, ఆ ఇన్సిడెంట్ మర్చిపోవడానికి చాలా తీసుకుంటూ ఉంటామనమాట. బానిస అయిపోతాం మనం. ఎందుకంటే అది జరిగిన ఇన్సిడెంట్ మనం మర్చిపోవాలి కదా! దానికోసం ఇంకొకటి అలవాటు చేసుకుంటూ ఉంటామనమాట. లేకపోతే దాన్ని తీసేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం మనం. కానీ అవ్వదు. ఇదంతా కూడా మనం కొద్దిగా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అక్కడ ఏమవుతుందంటే
ఏమవుతుంది మనకి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జ్ఞాపకం వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చేశారంటే 50 ఇయర్స్ తర్వాత వాళ్ళు సౌత్ అండ్ వెస్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే సౌత్ అండ్ వెస్ట్ యూనివర్సిటీ మెడికల్ ల్యాబ్ వాళ్ళు రిసర్చ్ చేశారన్నమాట. అరే! ఎక్కడవుతుంది? ఆలోచనలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఆ జ్ఞాపకాలు ఎక్కడి నుంచి రైజ్ అవుతున్నాయి? ఆ యొక్క మైండ్‌ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందా ఏంటనేది వాళ్ళు రిసర్చ్ చేశారన్నమాట. వాళ్ళు చెప్పారు దీని గురించి ఈ యొక్క సెల్యులర్ మెమోరీలో దాచుకున్న ఇదంతా జీవ కణజాల నిధి అని చెప్పారన్నమాట. జీవకణ జ్ఞాపక నిధి అంటాం మనం వాటిని. అంటే జ్ఞాపకం మనం ఎలా స్టోర్ చేసుకొని ఉంటాం. అలా అన్నమాట. అవన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి మన యొక్క లోపలన్నమాట. అవన్నీ మనం తీసేసుకుంటూ ఉండాలి. దానికేంటంటే దానికెలా మనం సాధన చేయాలి అంటే ఓన్లీ మెడిటేషన్ అన్నమాట. తప్ప వేరే ఏమీ లేదు. ఎక్కువ సాధన చేస్తూ ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ క్యాన్సర్ వచ్చింది కదా! ట్రీట్‌మెంట్ చేసుకుంటూ ఉంటాం పైన పైన. లేకపోతే థైరాయిడ్‌కో లేకపోతే ఆపరేషన్స్ కానీ, ఇంకొకటి కానీ బ్యాండేజ్ ఏస్తూ ఉంటాం. ఇన్సిడెంట్ జరిగిందనుకో ఒక బ్యాండేజ్ పైనేస్తాం. అది లోపల పైనే వేస్తాం దానికి ఏదన్నా యాక్సిడెంట్ అయిందనుకో. అది కొద్ది రోజులకు మానవుతది. ఆగిపోతది శరీరం పైన తగిలిన గాయమైతే. ఇది లోపల కదా మనం జరిగిన గాయం. అది ఎలా క్లీన్ అవుతుంది? ఒక మెడిసిన్ టాబ్లెట్స్ వల్లనో లేకపోతే ఇంకొకటో కాదనమాట. దానివల్ల ఏం మనకి కాసేపు రిలాక్సేషనే ఉంటుంది. ఎందుకంటే నేనిప్పుడు టాబ్లెట్ యేసుకుంటున్నా ఈ యొక్క క్యాన్సర్ నయమైపోతుంది. ఈ యొక్క డిప్రెషన్‌లో నిద్ర పడుతుంది. లేకపోతే ఇప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ ఏసుకోవడం నిద్ర రాకపోతే ఇలా చేస్తూ ఉంటారనమాట. పైన పైన వేసుకుంటూ ఉంటాం ఈ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ అడిక్ట్ అయిపోతామనమాట. అది కాదు. చిన్న చిన్న మనం కోల్డ్ కానీ, ఇవన్నీ కూడా మనం చిన్న చిన్నవే అనుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా అప్పుడప్పుడు బాడీకి సింప్టమ్స్ అన్నమాట అవన్నీ కూడా. లోపల అవన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట బయటికి. ఒకాయనకి ఏం జరిగిందంటే ఆయన చక్కగా శాకాహారి అన్నమాట. ఆయనకొకసారి ఏమైందంటే తన యొక్క హార్ట్, లంగ్స్ అనేది చెడిపోయాయి. ఫెయిల్ అయిపోయాయి. అంటే ఫెయిల్ అయిపోతే మళ్ళీ మనం మళ్ళీ అమర్చుకుంటాం కదా! తీసుకొని వేరే వాళ్ళవి పెట్టుకుంటాం కదా! కి దాని ద్వారా అన్నమాట. ఆయనకి ఒక యూనివర్సిటీ అంటే ఒక డాక్టర్ వాళ్ళు సజెషన్ చేశారు. ఇవి లంగ్స్ అండ్ హార్ట్ ఉంది. మీరు ఇవి పెట్టుకోవచ్చు. చక్కగా మీకు కరెక్ట్ సూట్ అవుతాయనేసి. ఆయనకి చెప్పారన్నమాట. ఆయన సరే అనేసి ఎందుకంటే హార్ట్ లేకపోతే మనం జీవించలేం కదా! లంగ్స్ అసలు చాలా ఇబ్బందిగా అవుతుందన్నమాట. ఆయన ఏం చేశారు అంతకుముందు చాలా హ్యాపీగా ఉన్న అతను, తన హార్ట్‌తో లేకపోతే తన లంగ్స్‌తో చాలా హ్యాపీగా ఉన్న అతను ఫెయిల్ అవ్వడం వల్ల తన శరీరమంతా గురవుతూ ఉంటుంది కదా! తగ్గుతూ ఉంటుందనమాట. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామంటే మన లోపల బాడీ పార్ట్స్ అన్ని ప్రతి ఒక్కటి సక్రమంగా పనిచేసినప్పుడు మాత్రమే మనం హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా ఉంటాం. లోపల లోపల ఫీవరొచ్చినా, లేకపోతే అనీజీగా ఉన్నా, లేకపోతే కోల్డ్ గాని, ఫి ఏదైనా సమస్యలు ఉండని లోపల. మన అనీజీగా బాడీ మనకు సపోర్ట్ చేయదనమాట. అతన్ని కూడా అలాగే అనమాట. సపోర్ట్ చేయలేదు కాబట్టి డాక్టర్‌ని సంప్రదించారు. అతను కూడా మెడిటేషన్ చేసే వ్యక్తే అనమాట. తను ఆహ్, ఒక చేంజ్ మై హార్ట్ అనేసి ఒక బుక్‌లో పెట్టారనమాట. ఆయన యొక్క అనుభవం అన్నమాట. తన హార్ట్‌ని వేరే వాళ్ళని అమర్చారు కాబట్టి, ఈయన ఎప్పుడూ కూడా వెజిటేరియన్‌గా ఉండేవారు. ఒక కలర్ దుస్తులు వాడేవారు. ఇంకా చాలా ప్రేమగా సహృదయంతో ఉండేవారనమాట. ఈ హార్ట్ డొనేట్ చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా కోపంతో నాన్ వెజ్ తింటూ చక్కగా ఇవన్నీ ఉండేయన్నమాట ఆయనకి లక్షణాలన్నీ కూడా. ఆయన ఒకసారి అనిపిచ్చిందింది. ఆయన ఉన్నట్టుండి కోపం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. వేరే వాళ్ళ మీద విరుచుకుపడుతూ ఉన్నాడు. అరె! ఏమైంది నాకు? ఈ హార్ట్ వల్ల ఏమైనా ఇబ్బందవుతుందా నాకి? నేను ఇదివరకు ఇలా లేను కదా! నాకు వేరే కలర్ షర్ట్స్ ఎందుకేసుకుంటున్నా నేను? అంటే ఏంటి నా లోపల ఏం జరిగిందనేసి అతను ఎందుకంటే మెడిటేషన్ చేసిన వ్యక్తి గదా! కొంచెం కనుక్కోవాలని లోపలికెళ్ళాడు. ధ్యాన సాధన ద్వారా అన్నమాట. ఓకే. నా యొక్క హార్ట్ ఎవరిదో కనుక్కుందాం అనేసి ఆయన మెడికల్ దానికెళ్ళాడన్నమాట. హాస్పిటల్‌కెళ్తే ఆ డాక్టర్‌ని సంప్రదిస్తే ఆయన యొక్క లక్షణాలేంటో కనుక్కోవాలనెళ్తే ఈయన ఏవైతే మార్పు చెందాడో అవన్నీ ఆయనలో ఉన్నాయన్నమాట ఆ లక్షణాలన్నీ. ఇలా ఏంటంటే ఆయన యొక్క లోపల అవన్నీ ఆ లక్షణాలన్నీ ఈ హార్ట్ వల్ల, ఈ లంగ్స్ వల్ల కూడా మనకి ట్రాన్స్‌ఫర్ అవుతాయన్నమాట ఆ యొక్క లక్షణాలు. చాలా ఉంది దీని యొక్క సెల్యులార్ మెమరీ గురించి తెలుసుకోవాలంటే, ఇంకొంతమంది చెప్తుంటారు ఆ యొక్క డీఎన్ఏ మనం ఈ జన్మకే మనం పరిమితమా? ఈ జన్మలోనే మనం తీసుకున్న ఈ చిన్నప్పటి నుంచి ఏవైతే మనం ప్రతి ఒక్కటి తీసుకుంటూ ఉంటాం. చిన్నది కావటు చిన్నదైనా సరే లోపలికి తీసేసుకుంటూ ఉంటామనమాట. ప్రతి ఒక్కటి గూడా మన లోపల ప్రతి కణము, తీసేసుకుంటూ ఉంటుందనమాట. కొంతమంది ఇంకొకటి ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, నేను ఉన్నాను కదా! నేను సేమ్ మా అత్తగారిలాగా ఉన్నా అనమాట. అంటే మా మేనత్తగారిలాగా పడ్డాను. నా యొక్క జీన్స్ అలా ఉంటది. కాబట్టి నేనెలా ప్రవర్తిస్తానంటే, నా యొక్క సెల్యులర్ మెమరీ లోపల ఉంటది గదా! మన యొక్క డీఎన్ఏ మనం గూడా అలాగే ప్రవర్తిస్తామనమాట. మన యొక్క పేరెంట్స్ కానీ, మన యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏం చెప్తూ ఉంటారంటే, ఇలాగ "నువ్వు గూడా మీ అత్తగారిలాగానే ఉన్నావు. మీ అత్తగారి లక్షణాలే నీకున్నాయి." సేమ్ అనేసి మన చిన్నప్పటి నుంచి మైండ్‌ని మనం ఏం చేస్తూ ఉంటారంటే, లేనివి గూడా అంటిస్తూ ఉంటారనమాట. లేకపోతే ఉండొచ్చు కూడా. కొన్ని ఉంటాయి. మనం డీఎన్ఏ తీసుకొనొస్తాం. కొన్ని ఆ యొక్క లక్షణాలని తీసుకొనొస్తాం. ఎందుకంటే మన అత్తగారు గదా! ఆ యొక్క ప్రేమ, అఫెక్షన్ వల్ల మనం తీసుకొనొస్తాం. అన్నీ కూడా కాదు మళ్ళీ.
కొన్ని ఏం చేస్తాయంటే వీళ్ళు చెప్పడం వల్ల కూడా మెమోరీ మనం తీసుకుంటామనమాట. అది కూడా మనం స్టోరేజ్ చేసుకుంటాం ఇక్కడ. మన దగ్గర ఆ లక్షణాలు ఉండకపోవచ్చు. మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కదా! ఇప్పుడు నేను నా బాబు ఎవరైనా నేనేమనుకుంటా నా చిన్నప్పటి నుంచి గైడ్ చేసేవాడిని. యూ ఆర్ ద బ్యూటిఫుల్ సోల్. యూ ఆర్ ద చాలా బాగున్నావు. యూ ఆర్ ద యూనిక్ అసలు చాలా వండర్‌ఫుల్ అనేసి నేను ఇవే చెప్తూ ఉంటా చిన్నప్పటి నుంచి. అప్పుడు అలాగే అతను ప్రవర్తిస్తాడు. పెద్దగయ్యే కొద్దీ అతను ఏమి కూడా స్టోరేజ్ చేసుకోడు. అద్భుతంగా జీవిస్తాడనమాట. మనకు ఈ ధ్యానం లేక మన యొక్క పేరెంట్స్ గాని, ఇంకొకటి గాని, మన యొక్క వాతావరణం కానీ ఇవన్నీ మైండ్‌కి పంపించారనమాట. అదేమవుతుంది నేను కూడా మా అత్తగారిలాగానేనా అనుకుంటాం. ఒకవేళ నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఒక 5 ఇయర్స్ బ్యాకో మా అత్తగారు బాడీ వెకేట్ చేశారు. ఒక లవ్ ఫెయిల్యూరో, లేకపోతే ఈ పరిసరాలు నచ్చకనో, లేకపోతే తన హస్బెండ్ వల్లనో అలా ఏదైనా సరే అయ్యుండొచ్చనమాట. నా మైండ్‌లో ఏముంటుంది లేదా ఒక 10 ఇయర్స్ జనరేషన్ నుంచి కూడా వాళ్ళు అలాగే చనిపోతూ ఉన్నారు. బాడీ వెకేట్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక సమస్య. అదొక డీఎన్ఏ ప్రభావం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి అది ఎక్కిస్తూ ఉన్నారన్నమాట. నువ్వు మీ అత్తగారిలాగా పడ్డావు, మీ డ్యాడీలాగా పడ్డావు. నువ్వు కూడా ఇలాగే అయిపోతావేమో. ఇవన్నీ మార్పులన్నమాట. ఈ యొక్క మైండ్‌ని సెల్యులర్ మెమరీకి మనం అంటించుకుంటూ ఉన్నామన్నమాట. ఆ యొక్క మెమరీని మనం ఫుల్ చేసుకుంటూ ఉన్నాం. లేనివన్నీ కూడా మనం సృష్టించుకుంటూ ఉన్నామన్నమాట. అక్కడ ఏమి వాస్తవం కాదు. కొన్ని ఉండొచ్చు. ఈ జన్మకి మనం తీసుకున్నవనే కాదు, గత జన్మల నుంచి కూడా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయన్నమాట కొన్ని. ఇలా అన్నమాట. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి తీసుకొచ్చుకున్న వ్యక్తులు నేనొక ఎక్స్‌పీరియన్స్ చూశాను. ఒక ఫ్యామిలీలో వాళ్ళ అక్కగారు సేమ్ అనమాట. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ జనరేషన్ నుంచి వాళ్ళు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక అనారోగ్య సమస్యలనమాట వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళకు తెలియదు. ఈ మెడిటేషన్ అనేది తెలియదు. ఇంకొక జ్ఞానం తెలియదు. నేను కూడా పుడుతున్నా, నేను కూడా ఈ అనారోగ్య సమస్యల వల్ల నేను బాడీ వెకేట్ చేస్తున్నా. ఇదొకటే తెలుసనమాట వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మెడిటేషన్ అయితే అందింది. ఒక ఆత్మజ్ఞానం తెలిసింది కాబట్టి, ఈ యొక్క సెల్యులర్ మెమోరీని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక సైన్స్ చెప్పింది, మన యొక్క పీహెచ్‌ఎం వాళ్ళు చెప్పారు, పత్రిజీ గారు చెప్పారు. ధ్యానం చేయగా ఏమవుతుంది, మీ యొక్క క్లీనింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుందనమాట. మనమేం దాచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీదీ క్లీన్ చేసుకోవచ్చు. మనం అనుకుంటూ ఉంటాం హ్యాపీగా ఉండడానికి ఏదో ఒకటి మార్పు చెందాలి. నేను మార్పు చెందాలి. ఎదుటి వాళ్ళు మార్పు చెందాలి. ఇంకా మారాలి అనుకుంటూ ఉంటాం. ఎక్కడ మార్పు అంటే లోపల ఈ యొక్క మార్పుని తీసుకొని రావాలి అన్నమాట మనం. అంతవరకు మన లోపల మార్పు రాదు. ఎన్ని గంటలు సాధన చేసినా, ఎన్ని గంటలు ధ్యానం చేసినా, ఎంత ఆత్మజ్ఞానం పొందినా, కొంతమంది క్లాసెస్ ఎక్కువ వింటారు. కొంతమంది బుక్స్ చదవరు. కొంతమంది ధ్యానం చేస్తారు. కొంతమంది ఇలా అన్నమాట. పత్రి గారు చెప్పారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగతి 3 చేయమని. ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ క్లాసెస్ ద్వారా కొంతమంది నేర్చుకుంటారు. ధ్యానం చేసినప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. ఇంకా క్లాసెస్ విన్నప్పుడు మనకు కూడా ఏదైనా వర్క్ చేసినప్పుడు మనకి ఒక అనుభవం కలుగుతుంది. ఇలా అన్నమాట. ఈ మూడిట్లలో ఉన్నప్పుడు మనం కూడా ఆ సెల్యులర్ మెమోరీని మనం కంప్లీట్‌గా మార్చుకోవచ్చన్నమాట. డాక్టర్స్ కూడా చెప్పారు. ది చేంజ్ సెల్యులర్ మెమరీ అని. అసలు అది మార్చుకునే శక్తి మన దగ్గర ఉందన్నమాట. ఒక్క మెడిటేషన్ ద్వారానే సాధ్యమవుతుందన్నమాట. ఇంకా చాలా ఉంది దీని గురించి. ఈ యొక్క నెట్వర్క్స్ మనము ఏమనుకుంటాం, ఈ యొక్క సిగ్నల్స్ అనేది మనం ఫోన్ చేయాలంటే ఆ సిగ్నల్స్ ఎలా లాగుతూ ఉంటాయి. ఒక ఫోన్ చేయాలంటే ఆ సిగ్నల్‌కి రీచ్ అవుతేనే కదా మన ఫోన్ అందుకుండేది. అలా అన్నమాట. ఈ యొక్క లోపల ఈ యొక్క మూలాధార చక్రం గాని, స్వాదిష్టాన కానీ ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ సిగ్నల్స్ లాగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. మనం అనుకుంటూ ఉంటాం కొత్తవి రిసీవింగ్ అనేది ఉంటది. కానీ పాతవనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంతవరకు ఈ పాతవి ఏవైతే ఉంటాయో, ఈ ఓల్డ్ సెల్యులర్ మెమరీ వీటిని చంపేస్తూ ఉంటాయన్నమాట. కొత్తది హ్యాపీనెస్ మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు ఒక బర్త్‌డేకెళ్ళాను, లేకపోతే నా ఫ్యామిలీతో కలిసాను, ఆనందంగా జీవించాను అనుకుంటూ ఉంటాం. ఒక 5 అవర్స్, 6 అవర్స్ బయట గడిపేసొస్తాం. ఏదో ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తది. ఒక న్యూస్ పేపర్ చూసో, లేకపోతే ఒక క్లాస్ చూసో, లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి చూసినప్పుడు టక్కని మన మైండ్ అక్కడికెళ్తదనమాట. ఆ 5 అవర్స్, 6 అవర్స్ చేసినదంతా కూడా ఇదంతా స్పాయిల్ అయిపోతుంది. ఎక్కడి నుంచొస్తుందంటే అది ఒక లోపల నుంచొస్తుందనమాట అదంతా కూడా. ఈ 5 అవర్స్, 6 అవర్స్ చేసిన హ్యాపీనెస్ ఒక 1 మినిట్, 2 మినిట్స్‌లో మన అంతా కూడా దాచేస్తూ ఉంటదనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ కప్పివేస్తూ ఉంటాయన్నమాట పాత ఓల్డ్ మెమోరీస్. కొత్త మనం సెల్యులర్ మెమరీని మనమే సృష్టించుకోవచ్చు. ఇది చాలా 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 సింపుల్ అన్నమాట. పాత జ్ఞాపకాలన్నీ మనం తీసేసుకోవాలి చక్కగా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు. ఈరోజు ఏం జరిగింది? ఏ ఏ దానికి మనం లోనవుతున్నాం? ఏదైనా ఇబ్బందికి లోనయ్యానా? ఎవరినైనా అప్‌సెట్ చేశానా? నేను అప్‌సెట్ అయ్యానా? ఎవరినైనా ఇబ్బందికి గురి చేశానా? జంతువుల్ని కానీ, లేకపోతే మనుషుల్ని కానీ, పిల్లల్ని కానీ, ఏదైనా సరే ఎనీవే ప్రతి ఒక్కటి సోల్ పర్పస్ మనకి. పత్రి గారు చెప్పారు గదా! ప్రతిది సోల్ పర్పస్. మనం ఊరికనే అన్నింటి మీద విరుచుకుపడుతూ ఉంటాం. మనకు తెలియకోకుండానే కోపమొస్తూ ఉంటుంది. అరె! ఇంతసేపు ఒక గంట ధ్యానం చేశాను కదా! మన బాబునో ఏదో ఒకటి తక్కువ మార్క్స్ వచ్చాయనో, లేకపోతే వాడి మీద అరిచేస్తూ ఉంటామనమాట. లేకపోతే భర్తొచ్చి వంట సరిగ్గా చేయలేదనో, ఉప్పు, కారం తక్కువైపోయిందనో, టక్కున వాళ్ళనేసరికి మన లోపల రైజ్ అవుతూ ఉంటుందనమాట. ఈ గంట సాధన ఏమైపోయింది మరి? మరి అక్కడ కోపం కంట్రోల్ చేసుకొని ఉండాలి కదా! అవ్వాలి కదా! ఆయన ఎలాగో ధ్యానం చేయలేదు. మరి మనది ఏమైపోయింది? అంతకుముందు నాకు చాలా కోపం ఉంటుండే అసలు. ఎంత కోపం అంటే ప్లేట్ ఇసిరి కొట్టేదాన్ని. నన్నెవరు ఏమి అనకూడదనమాట. నా యొక్క ఒరిజినాలిటీ బయట పడిపోతుంది. అంటే నన్ను మా ఆయన సరిగ్గా లేదన్నా, లేకపోతే ఇంకోటన్నా అంత కోపమొస్తుండే నా లోపలనమాట. ఇప్పుడు లేదు. ఎంత అన్నా కూడా నా ఓల్డ్ ప్యాటర్న్ అంతా అసలు మార్చేసుకున్నా అనమాట.
నా యొక్క సేవ ద్వారా ఇదంతా నేను క్లీన్ చేసుకోగలిగానన్నమాట. ఈ యొక్క సేవ చేస్తూనే ఉండాలి. మనకెంత వీలైతే అంత అన్నమాట. నాకు ఈ సేవ అంటే ఏంటంటే క్లాసెస్ చెప్పడం చక్కగా ఎంత వీలైతే అంత నేను చేస్తూ ఉంటానన్నమాట. బయట క్లాసెస్ తీసుకోవడం, స్కూల్‌లు తిరగడం, పల్లెలకెళ్ళి క్లాసెస్ తీసుకోవడం, పిరమిడ్‌లు కట్టించడానికి ఇంకా సహాయం చేయడం, ఎంతో సేవ చేస్తూ ఉంటానన్నమాట. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని నేను తెలుసుకుంటూ ఉంటా. నాకైతే ఏదైతే తెలిసిందో అది పంచుతూ ఉంటా అన్నమాట. నాకే తెలిసిందనేది ఎప్పుడు అనుకోను. ఎంత ప్రతి ఒక్క చిన్న డాగ్ నుంచి కానీ, పిల్లి నుంచి అన్ని దాంట్లో నుంచి నేను నేర్చుకుంటూ ఉంటాను. చిన్నప్పటి నుంచి నాకు సహజంగానే వచ్చిందది. చిన్న చిన్న ప్రతి ఒక్కదాన్ని హర్ట్ చేసుకోవడం, మొక్కల్ని హర్ట్ చేసుకోవడం, మూగజీవాల్ని హర్ట్ చేసుకోవడం. ఆ యొక్క లవబుల్ నాకు బాగా నచ్చుతుందనమాట. హర్ట్ చేసుకోవడం అనేది ఒక మనం ఎవరైనా కానీ బాధపడుతున్నారు అంటే గనక, మన యొక్క హగ్గింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి కానీ, లేకపోతే మన హస్బెండ్‌కి కానీ, లేకపోతే ఎవరైనా సరే, ఎవరైనా బాధపడుతున్నారంటే, ఎవరైనా బాడీ వికెట్ చేశారు, మనం వెళ్ళాము అక్కడికి, చక్కగా వాళ్ళని హర్ట్ చేసుకొని మన యొక్క అది ఇవ్వొచ్చనమాట. మా తమ్ముడు బాడీ వెకేట్ చేశాడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. నాకు ఆ ఇన్సిడెంట్ గూడా గుర్తులేదు. ఎందుకంటే నేను అన్నీ మార్చుకున్నా అనమాట నా యొక్క సెల్యులర్ మెమోరీని. అది గూడా వదిలేసాను నేను. ఆ అబ్బాయి ఎప్పుడు బాడీ వెకేట్ చేసాడో కూడా నాకు గుర్తుకు లేదు. అంతా అది అయిపోతుందనమాట. ఎప్పుడు ప్రెజెంట్‌లో ఉండడం నాకిష్టం అనమాట. ఇదా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్లాసెస్ అయిపోయిందా మళ్ళీ వేరే పని చూసుకోవడమా ఇలా ఉంటదనమాట. ఆ అబ్బాయి ఏం చేసేవాడంటే ఆహ్, నేనేదో చెప్తున్నా. అతని గురించి నాకెక్కువ ఉంటుండే అనమాట. ఆ అబ్బాయి 4 ఇయర్స్ బ్యాక్ బాడీ వెకేట్ చేసాడు. ఆహ్, అతని గురించి నేనేదో చెప్దాం అనుకున్నా మర్చిపోయా. గుర్తుకు లేదు ఆ ఇన్సిడెంట్. అదేంటంటే ఆ అబ్బాయి మరణించినప్పుడు బాడీ వెకేట్ చేసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఒక ఒక 9 మంత్స్ ఆ అమ్మాయి నా దగ్గరే పెట్టుకున్నా అనమాట. తన భార్య ఉంటది కదా! తను ఇంక సూసైడ్ చేసుకోవాలని చాలా ఇబ్బందులు పడ్డది. పైకెక్కడము, ఎక్కడికెక్కడికో ట్రావెల్ చేయడము, రైల్వే ట్రాక్ దగ్గరికెళ్ళిపోవడం. తనకి ఇద్దరు పిల్లలున్నారనమాట. కానీ ఆ అమ్మాయి మెడిటేషన్ చేయిస్తే చక్కగా తను శాకాహారిగా మారిపోయి ఇదే అయిపోయిందనమాట. ఆ అబ్బాయి నాకు ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఆ తమ్ముడితో ఉన్న అనుబంధం నాకి చాలా ఇష్టమనమాట. ఎందుకంటే ఒక 28, 30 ఇయర్స్ మనం కలిసున్నాం కదా! చక్కగా ఆ అబ్బాయి యొక్క రిలేషన్‌షిప్ మనకు గుర్తుకుంటుంది కదా! అన్నీ గుర్తుకొచ్చాయి. వాడితో ఉన్న మెమరబుల్ అవన్నీ కూడా. మర్చిపోవడానికి నాకు టైం పట్టింది. మా అమ్మ, మా నాన్న బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు. నేను కాస్త అప్పటికప్పుడే నేను మెడిటేషన్‌లోకి రావడం జరిగింది. మా తమ్ముడు బాడీ వెకేట్ చేసినప్పుడు బాగా ఏడుస్తున్నాడనమాట. నాకు గూడా తెలియదు. వెళ్లి మా నాన్నగారికి గట్టి హగ్ ఇచ్చా అనమాట. మా నాన్నని ఎప్పుడు హగ్ చేసుకోను. నాకది నచ్చదు. అబ్బాయిల్ని హగ్ చేసుకోవడం ఇవన్నీ నాకు నచ్చదనమాట. ఒక తండ్రైనా సరే అది ఇష్టం ఉండేది కాదనమాట. ఒక జెంట్స్ అయినా అట్లా హగ్ చేసుకోవడం మనకు తక్కువుంటది గదా! లేడీస్‌కి. మా నాన్నకి వెళ్లి జస్ట్ హగ్ ఇచ్చి ఒక్క 2 నిమిషాలు అలా ఉండిపోయాను అనమాట. ఉండిపోయి "ఏం కాదు. అతని టైం అయిపోయింది. వాడు చక్కగా అతని ప్రణాళిక అయిపోయింది. మీరేమి ఫీల్ అవ్వద్దనేసి" మా నాన్నగారికి బాగా నా యొక్క ట్రాన్స్‌ఫార్మ్ నేను పంపించా అనమాట. టెలిపతి ద్వారా పంపించాను మా నాన్నగారికి. మా నాన్న నేను గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తున్నాం బాడీ వెకేట్ చేసినప్పుడనమాట. ఆ యొక్క హగ్గింగ్ ద్వారా మా నాన్నగారు కొద్దిసేపటికి రిలాక్స్ అయిపోయి చక్కగా ఏడుస్తున్న బాగా గోల పెడుతున్నారు. ఇంటి నిండా అందరూ బంధువులొచ్చేసారు. ఎందుకంటే 30 ఇయర్స్ లోపే ఆ అబ్బాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్‌తో ఉందన్నమాట. 9 నెలలు ప్రెగ్నెంట్. ఇంక చాలా మంది వస్తారు గదా! విలేజ్ కాబట్టి అందరూ వచ్చి గుమికూడి ఏడుస్తున్నారు. అమ్మ, నాన్న ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తున్నారన్నమాట. ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తున్నారన్నమాట. నేను కూడా ఏడ్చడం జరిగింది. బాగా మైండ్ అంతా ఇదైపోయి కుప్పకూలిపోయాను. ఇదంతా జరిగిందన్నమాట. అప్పుడు ఇంక నేను స్టార్టింగ్‌లో వచ్చాను. అప్పటికి ఇంకా నేను 1 ఇయరో అప్పటికి కూడా అప్పుడప్పుడే తీసుకుంటూ ఉంటానన్నమాట. ఆ యొక్క హగ్గింగ్ అనేది ఆ యొక్క మనం దాని ద్వారా మా నాన్నగారిలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. తను చాలా తొందరగా రికవరీ అయిపోయారు కొద్ది రోజులకే. పిల్లలవ్వని, పెద్దవాళ్ళవ్వని, మనకు ఎనిమీస్ అవ్వని ఏం కాదు. వాళ్ళు ఏడుస్తున్నారంటే ఆ యొక్క సోల్ పర్పస్ చాలా చాలా డిప్రెషన్‌కి లోనవుతుంటుందన్నమాట. ఎంతో డిప్రెషన్‌కి లోనవుతే కానీ మనం ఆ యొక్క దుఃఖాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతేనే మన కళ్ళకి నీళ్లొస్తూ ఉంటాయన్నమాట. ఆ యొక్క మనం అనుకుంటూ ఉంటాం చిన్నదానికే ఏడుస్తున్నారు కదా! అనుకుంటూ ఉంటాం. ఆ యొక్క సోల్‌కి అదే పెద్దదన్నమాట. ఆ యొక్క సమస్యని చాలా పెద్దగా తీసుకుంటుంది. అదొక సోల్ జర్నీ అన్నమాట. అది ఏదైనా సరే మనం దానికి ఆ ప్రేమను అందివ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేకపోతే చూడు పాపం అది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. నేనైతే ఆ సోల్‌ని ఎలా చూస్తానంటే ఒక చంటి పిల్లాడిలాగా చూస్తానన్నమాట. నా యొక్క జర్నీలో. ప్రతి ఒక్కరిని నేను సోల్‌ని ఎలా చూస్తానంటే ఆ సోల్ చాలా ఒక చిన్న పిల్లాడిని మనం ఎలా చూస్తాం, ఆ సోల్‌ని అలా చూస్తా అన్నమాట. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత ఒక ముసలి వాళ్ళైపోయినా, చిన్న పిల్లలైనా ఒక చిన్న బేబీలాగా చూడడం నాకు అలవాటన్నమాట. ఆ యొక్క జర్నీని ఆ యొక్క వాళ్ళు మా ఫ్రెండ్ ఒక 2 డేస్ బ్యాక్ ఫోను చేసింది. నిన్ననే అనుకుంటా. తన అత్తగారు ఇంట్లో నుంచి ఎళ్ళిపోయారంట గొడవ పెట్టుకొని. ఇలా అన్నమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. ఏదో గొడవ పడింది ఎళ్ళిపోయిందనమాట. లక్ష్మికాంత నాకు బాధ కలుగుతుంది. మా అత్తగారు ఎళ్ళిపోయారు. మా ఆయన నన్ను ఏడిపిస్తున్నారు. మా పిల్లలు బాధపడిపోతున్నారు అనేసి. ఉన్నది ఉన్నట్టే యాక్సెప్ట్ చెయ్యి. తనకి ఏం కావాలో అది నువ్వు మారిపోవాలని కాదు. నీకు నచ్చేటట్టు తనుండాలని కాదు. నువ్వు హ్యాపీగా తనకి ఏమి అని కాదు. ఫస్ట్ ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే చాలన్నమాట అనేసి చెప్తే తను బాగా రియలైజ్ అయిపోయిందన్నమాట. కొన్ని చెప్పాను తనకు కూడా ఇలా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క
చిన్న దానికి కూడా సమస్యగా ఫీల్ అవుతూ ఉంటారు. నాకు ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ మా అత్తగారికి నాకు చాలా ఇన్సిడెంట్ ఉంటుండే. అంటే నా యొక్క థింకింగ్ అన్నమాట. థింకింగ్ అంటే ఏంటి? నేను నా యొక్క థింకింగ్ మీద అవేర్‌నెస్ లేకపోవడం వల్ల చిన్నప్పుడు ఉంటుండే నాకు బాగా ఒక 15 ఒక 20 ఇయర్స్ వరకు నా యొక్క థింకింగ్ మీద నాకు బాగా పట్టు ఉంటుండే. ఏమని అంటే నాకు ఇలాంటి హస్బెండే రావాలి, ఇలా చదువుకోవాలి, ఇలాంటి జాబ్ రావాలి అన్నీ కూడా ఒక సిస్టమాటిక్‌గానే పెట్టుకున్నా అన్నమాట. నాకు ఇన్ని ఇయర్స్‌కి మ్యారేజ్ అయిపోవాలి. ప్రతి ఒక్కటి కూడా అలాగే జరిగిందన్నమాట. అప్పటికి నేను ఇంకా మెడిటేషన్‌లోకి కూడా రాలేదు. తర్వాత ఈ మాయలో పడిపోయాను పెళ్లయిపోయిన తర్వాత. ఏంటి ఈ మాయ అంటే పిల్లలు లేరు. ఎవరేమంటారో, సమాజం ఏమంటాదో, మా అత్తగారు ఏమంటారో, మా అత్తగారు మా ఆయనకి వేరే మ్యారేజ్ చేస్తారేమో, ఇవన్నీ కూడా నా మైండ్‌లో ఓవర్ థింకింగ్ చేశానన్నమాట. మా అత్తగారికి అవి ఉన్నాయో లేదో తెలియదు. నేను ఓవర్ థింకింగ్ చేశానన్నమాట. తను అలాగే నా ప్రతిబింబం కదా! అలాగే కనిపిస్తూ ఉంటుండే అన్నమాట. అలా కనిపించడం వల్ల నాకేమైపోయిందంటే నా అనుభవం అన్నమాట. అంటే నేను ఇక్కడ నా లోపలికి నేను వెళ్ళానన్నమాట. నా సెల్యులర్ మెమోరీలోకి నేనెళ్ళాను. నేను ఇవన్నీ కూడా ఫీడ్ చేసుకున్నాను నా లోపల. మా అత్తగారు ఇలా అంటారేమో, బయట సమాజం ఇలా అంటుందేమో, ఇలా అన్నమాట ప్రతీదీ అన్నమాట. అప్పుడు నా యొక్క సెల్యులర్ మెమరీ నేను ఏం చేసుకున్నానంటే ఏమీ అవ్వదు. ఇవన్నీ కూడా నీ థింకింగ్. అసలు అత్తగారు ఏమీ అనరు. హ్యాపీగా తను కూడా తన యొక్క జన్మ ప్రకారం తనెలా వచ్చుంటుందో మనం అలాగే వచ్చాం కదా! ఏమీ అవ్వదు. హ్యాపీగా ఉంటాం. నీకు నాకు ఏం లేదు అత్తగారు శత్రుత్వం అని చెప్పుకున్నా అన్నమాట. తను రియలైజ్ అయిపోయారు. చక్కగా ఇప్పుడు నన్ను ఏమి అనడం లేదు హ్యాపీగా అన్నమాట. లేకపోతే యుద్ధానికొస్తుండే మా అత్తగారు. ఇప్పుడు ఏమీ లేదు. అలాంటి సమస్యలేమి లేవన్నట్టు. ప్రతి ఒక్క ఫ్యామిలీ‌తోనూ ఉంటాయి. పిల్లలు లేరనో, లేకపోతే ధ్యానం ఎక్కువ ప్రచారం చేస్తున్నారనో, మా ఫ్యామిలీలో ఎక్కువ ఉంటదన్నమాట. ధ్యానం ప్రచారం ఎక్కువ చేస్తున్నావు. పిల్లల పైన కాన్సంట్రేషన్ లేదు. పిల్లలు చూపించుకోవాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ నా యొక్క జన్మ ప్రణాళిక ఏంటి? మెడిటేషన్ ప్రచారం చేస్తూ ఉండాలి. నాకు అదొక సోల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. నేనేం చేస్తా వీళ్ళకి చెప్పుకుంటా. నాకు ఇది ఇంపార్టెంట్. నాకు దీనికి టైమ్ ఇవ్వండి. నేను మీకేం కావాలో అన్నీ అరేంజ్ చేసి పెడతా. ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా నా యొక్క ఆలోచనలన్నిటిని కూడా నేను మార్చుకున్నా అన్నమాట. ఫస్ట్‌లో నేను మార్చుకున్నా. ఏంటి నన్నేమైనా అంటారేమో, ధ్యానానికెళ్తే ఏమైనా అంటారేమో, మెడిటేషన్ నేను ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఏమైనా అంటారేమో, ఇవన్నీ భయం అన్నమాట. నా యొక్క మొత్తం ఇలా స్టోర్ చేసుకున్నా నా మైండ్ అంతా అన్నమాట. ప్రతీదీ కూడా మనం అనుకుంటూ ఉంటాం కాన్షియస్ ద్వారా, అన్‌కాన్షియస్ ద్వారా ప్రతీదీ తీసేసుకుంటాం లోపలికి. మనం ఆలోచించేటప్పుడు ప్రతీదీ కూడా ఎరుకతో ఆలోచించాలి. ప్రతీదీ ఎరుకతో మనం రిలీజ్ చేయాలి. ఇది నాకు అవసరమా? కాదా? నెగెటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఎనీవే నీకది అవసరమైతేనే 100% దాని థాట్ రిలీజ్ చేయాలి. లేదు అంటే దాన్ని వదిలేసేయాలి. ఆల్‌మోస్ట్ మనకి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడే ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఇలా చేయాలి, అలా చేయాలి. ఒక మెడిటేషన్ ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే గనక దాంట్లోనే వస్తూ ఉంటాయన్నమాట. దాంట్లోనే మనకు సగం వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం శ్వాస మీద ధ్యాస పెడతాం కదా! ఇలా అన్నమాట. ఎళ్ళిపోతూ ఉంటాయి. మనకేది అవసరమో అది చేసుకుంటూ ఉంటాం.